నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వైఎస్ ఫ్యామిలీతో విడదీయని సంబంధం ఉంది. ముఖ్యంగా పేదల గుండెల్లో చిరస్థానం సంపాదించుకుంది ఆ కుటుంబం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ సంక్షేమ పథకాలతో తమదైన ముద్ర వేశారు. చాలా మంది పేదలకు ఆరాధ్య దైవాలుగా మారారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే వైఎస్ కుటుంబం అంటే ఎప్పుడు ఒక తాటిపైనే ఉండేది. ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. ఓవైపు సీఎం జగన్ కు ఆయన సొంత సోదరి షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే సీఎం కు సొంత బాబాయ్ అయిన వివేకానంద హత్య కేసు కుటుంబం మధ్య కలహాలను తెరపైకి తెచ్చింది. అయితే ఆ హత్య చేసింది కూడా అదే కుటుంబానికి చెందిన వారనే ఆరోపణలు కూడా రావటం, అరెస్టుల వరకు వెళ్లడంతో వైఎస్ కుటుంబంపై చర్చ జరుగుతోంది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో అసలు ఎవరి భాస్కర్ రెడ్డి అని వెతికే పనిలో పడ్డారు ప్రజలు. అసలు వైఎస్ భాస్కర్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి? సీఎం జగన్ కు ఇద్దరితో రిలేషన్ ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి కేవలం జగన్ వైపు నుంచే కాదు, జగన్ సతీమణి భారతి వరుస నుండి కూడా బంధువే అట. వైఎస్ భారతికి సొంత మేనమామ అవుతారు. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు ఆయన సోదరుడు. మరోపక్క భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతికి మేనత్త అవుతారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి సోదరే ఈ లక్ష్మి. వీరు కుండ మార్పిడి వివాహాలు చేసుకున్నారు. దీంతో రెండు వైపుల నుంచి సంబంధం ఉంది. కేవలం బంధువులు అనే కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందంటారు. అందుకే జగన్ సైతం వారికి అంత ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు కాస్త వైఎస్ఆర్ ఫ్యామిలీ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం రండి. అసలు వీళ్ళు అంతా వైఎస్ పుల్లారెడ్డి సంతానం. పుల్లారెడ్డి భార్యకు ఇద్దరు సంతానం. అందులో ఒకరు వైఎస్ వెంకటరెడ్డి, కుమార్తె మంగమ్మ ఉన్నారు. అయితే వైఎస్ వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు బోనాల లక్ష్మమ్మ, రెండో భార్య రాజపాలెం మంగమ్మ ఉన్నారు. వీరికి 9 మంది సంతానం ఉన్నారు. పెద్దకొండారెడ్డి, ప్రభుదాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సుగుణమ్మ, రత్నమ్మ, రాజమ్మ, మేరీ పునీతమ్మ, కమలమ్మ, చిన్నకొండారెడ్డి. వైఎస్ వెంకటరెడ్డి చిన్న కొడుకు. చిన్నకొండారెడ్డి సంతానంలో ఒకరు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి. చిన్నకొండారెడ్డికి 6వ కూతురు సుగుణమ్మ. ఆమె సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి తల్లి. చిన్నకొండారెడ్డి 9వ కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి అయిన అవినాష్ రెడ్డి తండ్రి. అంటే వైఎస్ భాస్కర్ రెడ్డికి స్వయాన సోదరి కుమార్తె భారతి, అంటే మేనకోడలు. అంటే వీరంతా వెంకటరెడ్డి తొలి భార్య బోనాల లక్ష్మమ్మ సంతానం. ఇక వైఎస్ వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ, 5వ కుమారుడు వైఎస్ రాజారెడ్డి. అంటే వైఎస్ చిన్నకొండారెడ్డి, వైఎస్ రాజారెడ్డి ఇద్దరు అన్నదమ్ములే, తల్లులు వేరు. రాజారెడ్డి కుమారుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి. అంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ముళ్ళు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వివేకానంద రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడే అవుతాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిల. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ జగన్ సొంత బాబాయ్. ఇక భాస్కర్ రెడ్డి సమీప బంధువు, వరుసకు చిన్నాన్న అవుతారు. మరోవైపు జగన్ భార్య భారతికి అత్యంత దగ్గరి కుటుంబీకుడు, సొంత మేనమామ. వైఎస్ భారతి తల్లి ఈసీ సుగుణమ్మ వైఎస్ అవినాష్ రెడ్డికి మేనత్త అవుతారు. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి భారతికి మేనత్త అవుతారు. అందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ ఆప్యాయత కనబరుస్తారు. వారంటే జగన్ కు అభిమానం. ఇది మరి వైఎస్ ఫ్యామిలీ పిక్చర్. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటి? అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన నిజమైన దోషులకు శిక్ష పడుతుందని అనుకుంటున్నారా? కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.